అందరికీ శనార్థులుల్లా బాగున్నారా? నేనైతే మస్తుగున్నా. మరి మీరైతే బాగుండాలని చెప్పి ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటా ఉంటా. దేవుడు అంటే గుర్తుకొచ్చిందిలా వరంగల్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 800 సంవత్సరాల క్రితం ఉన్న గుళ్ళు అంటే శివుని గుడి, శివయ్య గుడి కూలగొట్టిందటల్లా. మరి ఏమొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మన శివయ్య గుడిని కూలగొట్టిరట ఉల్లా. ఓసిని పాపం పాడుగాను. కొడంగల్ల వెంకటేశ్వర స్వామి గుడి కడతావు కానీ ఇక్కడ వరంగల్ల శివుని గుడి అయితే కూలగొట్టాలనా? అయినా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు సార్ మీకు? కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన గురుకుల పాఠశాలలు అయితే మస్తుగా ఉన్నాయి కదా, మరి దానిలో చదువు చక్కగా చెప్తలేరా? లేకుంటే ఫుడ్ చక్కగా ఉంటలేదా, భోజనం చక్కగా పెడతలేరని చెప్పా? లక్షల కూలు కట్టించింది కదా కేసీఆర్ ప్రభుత్వము. మీరు ఏమైనా చక్కదిద్దాలనుకుంటే గా స్కూళ్ళ కాడికి పోయి చక్కదిద్దురి, అంతేగాని మా దేవుళ్ళ జోలికి వచ్చిరనుకో తెలంగాణ ప్రజలే కాదు యావత్ హిందూ సోదరులంతా ఏకమయ్యి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఉంచాలో గక్కడనే ఉంచుతారన్నమాట. ఇప్పటికైనా తొందర పడకూరి సుందరవాదన అన్నట్టు జర్రా అదే గుడిని మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేతులతోనే చక్కదిద్దాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు రేపటి నుంచి అక్కడికి క్యూ కడుతుర్రట, క్యూ. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకొని జర్రా మా శివయ్య గుడిని అయితే అక్కడనే కట్టాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అయ్యా. మరి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు గుళ్ళ మీద దాడులైనాయో కామెంట్ అయితే పెట్టుండ్రులా.